గురించి మనం తెలుసుకుంటున్నాము. సోదరిమల్లారా, మీరు నా ఒక అంశాన్ని మీరు వినే ఉంటారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ తేదీన జన్మించారు? ఈ యొక్క టాపిక్ ను చూసి కొంతమందికి ఆశ్చర్యం కూడా కలగవచ్చు. ఎందుకు ఈ టాపిక్ పెట్టడం జరిగింది? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 12 రబీయుల్ అవ్వల్ 3వ మాసంలోని 12వ తేదీన జన్మించారు. ఆ రోజునే అల్హమ్దులిల్లా చాలా గ్రాండ్ గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మీలాద్ అనేది జరుపుకుంటూ వస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏ తేదీన జన్మించారు అని పెట్టడం ఏంటి అని కూడా కొంతమంది వాపోవచ్చు, ఆశ్చర్యానికి గురి కావచ్చు. కానీ సోదరిమల్లారా, చాలా మందికి 12 రబీఉల్ అవ్వల్ అని మాత్రమే తెలుసు. కానీ ఆ 12 రబీఉల్ అవ్వల్ అనేది సరి అయినదేనా కాదా అనేది చాలా మందికి తెలియదు. ఎందుకంటే సోదరిమల్లారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో మరియు ఏనుగుల సంఘటన జరిగిన సంవత్సరంలో సోమవారం రోజున జన్మించారు. రబీఉల్ అవ్వల్ మాసంలో జన్మించారు. ఈ 4 విషయాలు అందరూ నమ్ముతారు. ఏంటి? మక్కా నగరంలో జన్మించారు, ఏనుగుల సంఘటన రోజున జన్మించారు, రబీఉల్ అవ్వల్ మాసంలో జన్మించారు, సోమవారం నాడు జన్మించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కానీ ఏ తేదీన జన్మించారు అనే విషయానికి వచ్చినప్పుడు, ఇప్పుడు ముహద్దిసీన్లు, ముఫస్సిరీన్లు మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర రాసినటువంటి ఒక చరిత్రకారులు, ముఅర్రిఖీన్ చరిత్రకారులు ఉన్నారు. ప్రవక్త జీవిత చరిత్రకారులు ఉన్నారు. వీరందరిలో అతి భయంకరమైనటువంటి, అంటే చాలా పెద్ద భేదాభిప్రాయం ఉన్నది. అంటే కొంతమంది 12 రబీఉల్ అని, కొంతమంది 9 రబీఉల్ అవ్వల్ అని, కొంతమంది 2 రబీఉల్ అవ్వల్ అని, మరికొంతమంది 24 రబీఉల్ అవ్వల్ అని, ఇలా ఎన్నో ఆధారాలు, మాటలు, అభిప్రాయాలు, తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయటం జరిగింది. అందుకొరకే ఈ యొక్క విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. మరొకటి ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ తేదీన జన్మించారు? 9, 12? ఎందుకంటే ఇక్కడ 2, 9, 12, 8 లేదా 24, 22 ఈ తేదీల భేదాభిప్రాయంలో ముఖ్యంగా మళ్ళీ రెండు తారీఖుల విషయంలో, 2 తేదీల విషయాలు చాలా భిన్నంగా భేదాభిప్రాయం ఉంది. అది 9వ తేదీన లేదా 12వ తేదీన అని. కాబట్టి ఇన్షాల్లా ఇప్పుడు మనం వివరాలు తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందు ఎందుకు తెలుసుకోవాలి అనే విషయం ఒకటి. ఎందుకంటే మనందరి కోసం కారుణ్యంగా వచ్చిన ప్రవక్త ఏ రోజున జన్మించారు అనే విషయము ఒకటి తెలుసుకోవడము. రెండవది ఏంటి? మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వచ్చారా? మరియు అత్యధికంగా ప్రవక్తను ప్రేమించే సహాబాలు దైవ ప్రవక్త యొక్క జన్మదిన వేడుకలు జరిపారా అనేది ప్రశ్న. ఎందుకంటే ఈరోజు ఈ ఈ యొక్క ఆ, ఈ యొక్క 12 రబీఉల్ అవ్వల్న ఎందుకు జరుగుతుంది అంటే, దైవ ప్రవక్త మీలాదున్ నబీ అనే పేరుతోనే ప్రవక్త గారి యొక్క జన్మదిన వేడుకలు, ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఊరేగింపులు జరుగుతాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా ధర్మంలో ఉన్నాయా అనే విషయం కూడా ఇక్కడ మనకు ప్రస్ఫుటం అవుతుంది. రండి ఇన్షాల్లా మనం వివరాల్లోకి వెళ్తే, ముందుగా మనం ఇన్షాల్లా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలోనే జన్మించారు. మరియు ఆముల్ ఫీల్ అంటే ఏనుగుల సంఘటన ఏ సంవత్సరం జరిగిందో ఆ సంవత్సరంలోనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. అలం తర కైఫ ఫఅల రబ్బుక బి అస్హాబిల్ ఫీల్ అని ఒక సూర ఏదైతే ఉందో, ఆ సూర యొక్క సూరతుల్ ఫీల్ యొక్క తఫ్సీర్ లో, వ్యాఖ్యానములో ఇబ్న్ కథీర్ రహ్మతుల్లాహి అలైహి, ఇబ్న్ జరీర్ రహ్మతుల్లాహి అలైహి, కుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి, ఇలా ప్రసిద్ధిగాంచిన ముఫస్సిరులందరూ కూడా ఈ యొక్క తఫ్సీరు చేస్తూ, వ్యాఖ్యానాన్ని రాస్తూ ఏమన్నారంటే, ఈ ఏనుగుల సంఘటన ఏ సంవత్సరం అయితే జరిగిందో ఆ జరిగినటువంటి ఆ సంవత్సరంలోనే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జననం జరిగింది అన్నారు.
ఎందుకంటే అబ్రహా అనే ఒక చక్రవర్తి కాబతుల్లాను ధ్వంసం చేయడం కోసం, బైతుల్లాను పూర్తిగా ధ్వంసం చేయడం కొరకు ఏనుగుల సైన్యంతో బయలుదేరాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞతో అల్లాహ్ అజ్జ వ జల్ల కొన్ని పక్షుల ద్వారా వాటి నోటిలో కొన్ని కంకర్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వారిని హతమార్చడం జరుగుతుంది. అందుకోసమే ఏనుగుల పైన వాడు ప్రయాణం చేసి స్వారీ చేసి రావడం వల్ల ఏనుగుల సంఘటనగా పేరుపోయింది. కాబట్టి ఇందులో కూడా అల్హమ్దులిల్లా ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ప్రవక్త గారు ఏనుగుల సంఘటన జరిగిన సంవత్సరంలోనే జన్మించారు. మక్కా నగరంలో జన్మించిన విషయంలో ఎవరి యొక్క భేదాభిప్రాయం లేదు. అందరి యొక్క ఏకాభిప్రాయం ఉంది. అందరూ కూడా దీన్ని అల్హమ్దులిల్లా నమ్మారు. జాదుల్ మఆద్ ఫి హాది ఖైరిల్ ఇబాద్ ఇబ్న్ కయ్యిం రహ్మతుల్లా అలీ గారు రచించినటువంటి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర జాదుల్ మఆద్ అని అంటారు. అందులో ఇబ్న్ కయ్యిం రహ్మతుల్లా అలీ గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అంటే ఉలమాల మధ్య, ముహద్దిసీన్ల మధ్య, ముఅర్రిఖీన్ చరిత్రకారుల మధ్య మరియు ప్రవక్త గారి సీరత్ లిఖించిన చరిత్రకారుల మధ్య ఎలాంటి ఒక భేదాభిప్రాయం లేదు. అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం ఏంటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో ఏనుగుల సంఘటన సంవత్సరం జన్మించారు. ఇబ్న్ కసీర్ రహ్మతుల్లా అలీ గారు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. ముహమ్మద్ బిన్ యూసుఫ్ సాలిహీ రహ్మతుల్లా అలీ గారు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. ఇబ్రాహిం ముందిర్ అల్ హజామి అనే ఒక గురువు గారు, ఇమాం బుఖారీ రహ్మతుల్లా అలీ గారి యొక్క గురువు గారు, ఇమాం బుఖారీ రహ్మతుల్లా అలీ గురువు గారు ఇబ్రాహిం బిన్ ముందిర్ అల్ హజామి రహ్మతుల్లా అలీ, వీరు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. కాబట్టి శాస్త్ర ధార్మికవేత్తల మధ్య, చరిత్రకారుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయం లేదు. అంటే అందరూ కూడా ఏకాభిప్రాయంతో చెప్పిన విషయం ఇదే. అదేవిధంగా ఖలీఫా బిన్ ఖయ్యాత్, ఇబ్న్ జజార్, ఇబ్న్ దహయ్యా మరియు ఇబ్న్ జౌజీ, ఇబ్న్ ఖయ్యం వీరందరి యొక్క మాటలను మరియు తనకంటే ముందు గతించినటువంటి ఉలమా, ముహద్దిసీన్ మరియు సీరత్ నిగార్ అంటే చరిత్రను రచించే రచయితలు మరియు చరిత్రకారులు వీరందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. మరియు ఆ ఏనుగుల సంఘటనల జరిగిన సంవత్సరంలోనే ప్రవక్త గారు జన్మించారు అనే విషయంలో ఇజ్మా అంటే అందరి ఏకాభిప్రాయం ఉంది. ఎవరు నిరాకరించిన వారు లేరు అని కూడా చెప్పడం జరిగింది. సుబులుల్ హది వర్రషాద్ ఫి సీరతి ఖైరుల్ ఇబాద్, సుబులుల్ హది వర్రషాద్, సుబులుల్ హుదా వర్రషాది ఫి సీరతి ఖైరుల్ ఇబాద్ అనే ఒక గ్రంథంలో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. సీరతు నబవియ సహీహా చూడండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర పైన మీకు కొన్ని లక్షల పుస్తకాలు లభిస్తాయి. వేలు కాదు, లక్షల్లో లభిస్తాయి. అల్హమ్దులిల్లాహ్ ప్రపంచవ్యాప్తంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత సహబాలు రచించినవి, తాబిఈలు రచించినవి, అప్పటి నుండి చూసుకుంటే ఇప్పటి వరకు అల్హమ్దులిల్లాహ్ పూర్తి ప్రపంచములో అత్యధికంగా బయోగ్రఫీ, ఎవరైనా బయోగ్రఫీ పైన జీవిత చరిత్ర పైన ఎవరైనా రచనలు జరిగాయంటే అది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన రాయడం జరిగింది. ఆయన జీవిత చరిత్ర రాయడం జరిగింది. అన్ని భాషల్లోని పుస్తకాలను గనక చేస్తే లక్షల్లో ఉంటాయి ఇన్షాల్లాహ్. అల్హమ్దులిల్లాహ్ అందులో ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాశారు. అంటే కొంతమంది సహాబాల మరి తాబేయిన్ల వారు ఏ మాటలు విన్నారు, ఏ ఒక అహదీసులు ఉన్నారు, ఈ విధంగా. అయితే కొంతమంది ప్రవక్త గారి యొక్క వారికి అందించినటువంటి ఒక విషయాల ప్రకారంగా విన్నటువంటి ఒక మషాయిఖ్ ఎవరైతే గురువులు ఉన్నారో వారి ద్వారా, కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అఖ్లాక్ ఏదైతే ఉన్నదో వాటిని బేస్గా అంటే వాటిని దాన్ని పెట్టిగా చేసుకొని రాయడం, అదే భూమికగా చేసుకొని రాయడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ముఖ్య విషయాన్ని ప్రవక్త గారి యొక్క జీవితంలోని ఒక అరుదైన విషయాన్ని తీసుకొని రాయడం జరిగింది. అలానే డాక్టర్ అక్రమ్ రియా అనే ఒక ముహద్దిస్ అంటే అతను హదీసువేత్త, ఆయన కూడా సహీ హదీసులు ఏవైతే వచ్చాయో ప్రవక్త సీరత్ గురించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర గురించి ఏవైతే ఆ హదీసులు వచ్చాయో వాటి వెలుగులో అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త గారి జీవిత చరిత్ర రాయడం జరిగింది. అందులో కూడా ఆయన ఇదే విషయం చెప్పడం జరిగింది. హదీసుల వెలుగులో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో ఏనుగుల సంఘటన, ఆముల్ ఫీల్ అంటారు. ఆమ్ అంటే సంవత్సరం, ఫీల్ అంటే ఏనుగుల సంఘటన అంటే ఆ అబ్రహ చనిపోయిన రోజున ఆ సంఘటన జరిగిన రోజుల్లో జరిగింది.
571 సంవత్సరంలో. ఇప్పుడు మనం 2025 సంవత్సరం ఉన్నాం కదా, ఇలా వెనక్కి వెళ్తే 571 సంవత్సరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు అనే విషయం ఇక్కడ మనకు తెలపడం జరిగింది. ఇక హదీస్ ఏమొచ్చింది? తిర్మిది గ్రంథంలో ఉంది. తిర్మిది గ్రంథంలో హదీస్ వచ్చింది. ఖైస్ బిన్ మఖ్జూమి రదియల్లాహు అన్హు, ఖైస్ బిన్ మఖ్జూమి రదియల్లాహు అన్హు గారు ఏం తెలియజేస్తున్నారంటే, ఆయన అంటున్నారు, నేను మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేమిద్దరం కూడా ఒకే సంవత్సరం, అంటే ఏనుగుల సంఘటన జరిగిన సంవత్సరంలో మేము జన్మించాము. మేమిద్దరం కూడా, అంటే నేను మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమవయస్కులము, ఒకే ఏజ్ కలిగిన వాళ్ళము, సేమ్ ఏజ్ సమవయస్కులమని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనకి అల్హమ్దులిల్లా హదీస్ల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి మక్కా నగరంలో మరియు ఏనుగుల సంఘటన జరిగినటువంటి ఆ సంవత్సరంలోనే జరిగింది. మరి సోమవారం జరిగింది. సుబ్హానల్లాహ్. సోమవారం రోజున ఉదయము సూర్యోదయానికంటే ముందుగా ఫజర్ సమయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జననం అనేది జరిగింది. అల్హమ్దులిల్లా. అబూ ఖతాదా రజియల్లాహు అన్హు గారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సోమవారం ఉపవాసం గురించి అడిగేవారు. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సోమవారం, గురువారం 2 రోజులు ఉపవాసం పాటించేవారు. అయితే ప్రత్యేకించి సోమవారం రోజున ప్రవక్త మీరు ఎందుకు ఉపవాసం పాటిస్తారు అని ప్రశ్నించబడినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ذاك يوم ولدت فيه ويوم بعثت أو أنزل علي فيه. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నేను ఆ రోజునే, అది సోమవారం ఎలాంటి రోజు అంటే ఆ రోజునే నేను జన్మించాను, నాకు ఆ రోజునే ప్రవక్తగా నియమించబడ్డాను, అంటే నా పైన అల్లాహ్ తాలా వహీ అవతరింపజేశాడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. మరియు ముస్లిం గ్రంథంలో హదీస్ ఉంది, 1162 హదీస్ నెంబర్. కాబట్టి ఈ హదీస్ లో స్పష్టంగా ఉంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సోమవారం రోజున జన్మించారు. మరి అదే రోజున ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. ఆ రోజునే గారె హైరాలో అల్హమ్దులిల్లాహ్ ఇఖ్రా బిస్మి రబ్బికల్ లదీ ఖలక్ అనే ఒక ఆయతులు అనేది, ఆ ఆయతులు సోమవారం రోజున అల్హమ్దులిల్లాహ్ ప్రకటించడం జరిగింది. ఇక ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి గారు ఏం తెలియజేశారంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సోమవారం రోజున జన్మించారు, సోమవారం రోజున ప్రవక్త ఎన్నుకోబడ్డారు, వహీ అవతరణ సోమవారం జరిగింది. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హిజ్రత్ కూడా, మక్కా నుండి మదీనాకు బయలుదేరడం కూడా సోమవారం జరిగింది. మరి మదీనాకి ఎప్పుడైతే చేరుకున్నారో అది కూడా సోమవారం జరిగింది. మరియు ప్రవక్త గారి యొక్క మరణం కూడా సోమవారం జరిగింది అని అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో సోమవారానికి పెద్ద ప్రాముఖ్యత ఉంది. సోమవారం రోజునే, మండే రోజునే యౌముల్ ఇస్నైన్, అరబీలో యౌముల్ ఇస్నైన్ రెండవ రోజు, యౌముల్ అహద్ ఆదివారం, యౌముల్ ఇస్నైన్ సోమవారం. కాబట్టి యౌముల్ ఇస్నైన్ సోమవారం రోజున అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త గారి జననము, మరియు అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త ఎన్నుకోబడ్డము, హిజ్రతు, మదీనా చేరుకోవడము, ఇలాంటి ఎన్నో ఘట్టాలు, మరి చివరికి మరణం కూడా సోమవారం రోజునే జరిగింది. అయితే ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి గారు ఈ విషయాన్ని అన్ని తెలియజేసిన తర్వాత, అంటే ప్రవక్త గారి యొక్క జననము, హిజ్రతు, నబువతు, మరియు వఫాత్, ఇవన్నీ కూడా, మరణం కూడా, ఇవన్నీ జరిగిందనే విషయం చెప్పిన తర్వాత మరొక విషయాన్ని ఖండించడం జరిగింది. ఎవరైతే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుక్రవారం రోజున 17 రబీయుల్ అవ్వల్లో జన్మించారని ఎవరైతే అన్నారో అది అబద్ధపు మాట, సత్యానికి చాలా దూరమైన మాట, షరియతులో లేని మాట అని ఆయన ఈ మాటను కూడా ఖండించడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఏమో భావిస్తారంటే, శుక్రవారం అనేది అల్లాహకు మెచ్చిన వారంలో అతి మంచి రోజు, శుక్రవారం అత్యంత శ్రేష్టమైన రోజు శుక్రవారం అని ప్రవక్త గారు ప్రకటించారు కదా. అయితే కొంతమంది ప్రవక్త గారు జన్మించి శుక్రవారమే అనుకొని కొంతమంది ఇలా ప్రచారం చేశారు. అందుకోసమే ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి గారు దీన్ని కూడా ఖండించడం జరిగింది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా తెలియజేశారు కాబట్టి ప్రవక్త గారు సోమవారం నాడు జన్మించారు. అయితే మక్కా నగరంలో జన్మించారు, ఏనుగుల సంఘటన జరిగిన సంవత్సరంలో జన్మించారు, మరి అదే విధంగా సోమవారం జన్మించారు, రబీఉల్ అవ్వల్ మాసంలోనే జన్మించారు అని ఈ 4 విషయంలో అల్హమ్దులిల్లా అందరి ఏకాభిప్రాయం ఉంది. ముఫస్సిరీన్ల, ముహద్దిసీన్, మరి అదే విధంగా ముఅర్రిఖీన్ అంటే చరిత్రకారులు, వీరందరి మధ్య ఏకాభిప్రాయం అల్హమ్దులిల్లా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో సోమవారం రోజున రబీఉల్ అవ్వల్ మాసంలో
ఏనుగుల సంఘటన జరిగినటువంటి ఒక విషయం జరిగింది. అర్ రహీకుల్ మఖ్తూమ్, ఇది కూడా అల్హమ్దులిల్లా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే సీరత్ ఒక పోటీలు నిర్వహించడం జరిగిందో అందులో అల్హమ్దులిల్లా మొట్టమొదటి బహుమతి పొందినటువంటి ఒక పుస్తకం. సఫీవుర్ రహమాన్ ముబారక్ పూరి రహమతుల్లా అలీ గారు మన యొక్క భారతదేశానికి చెందిన వారే. ఆయన అల్హమ్దుల్లా రాశారు అర్ రహీకుల్ మఖ్తూమ్. అల్హమ్దుల్లా అన్ని భాషల్లో ఇప్పుడు దాదాపుగా అది ట్రాన్స్లేట్ అయింది. అరబీ నుండి ఉర్దూలోకి, అరబీ నుండి ఇంగ్లీష్లోకి, అరబీ నుండి ఇలా ప్రపంచ భాషల్లో కూడా అనువాదం అయింది అల్హమ్దుల్లా. అందులో కూడా సఫీవుర్ రహమాన్ ముబారక్ పూరి రహమతుల్లా అలీ గారు చక్కగా లిఖించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సోమవారం రోజున మక్కా నగరంలో ఆముల్ ఫీల్ ఏనుగుల సంఘటన జరిగినటువంటి ఆ రోజున ఫజర్ 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 సమయంలో, అంటే సూర్యోదయానికి ముందు ఫజర్ ఆ సమయంలో ఉదయం పూట జన్మించడం జరిగింది అని అల్హమ్దులిల్లా ఆయన చాలా చక్కగా రాయడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయాన్ని తాను ఎక్కడి నుండి తీసుకున్నారు, ఇక్కడ నుండి గ్రహించిన విషయాన్ని కూడా ఖాదీ సులైమాన్ సల్మాన్ మన్సూర్ పూరి రహమతుల్లా అలై. సోదర మహాశైలారా, ఎందుకంటే తెలుగులో సీరత్ పుస్తకాలు అనేవి ఇక్కడ నుండే వచ్చేసాయి. అంటే అర్రహీకుల్ మఖ్తూమ్నే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సీరత్ గా రాయడం జరిగింది. అంటే ఉర్దూ లేదా అరబీ లేదా ఇంగ్లీష్ పుస్తకాల నుండి అనువదించడం జరిగింది సీరత్ లో. మనకి ప్రస్తుతం మన తెలుగులో ఏవైతే ప్రవక్త గారి సీరత్ పైన ఉన్నాయో అవన్నీ కూడా ఇంగ్లీష్ నుండి, ఉర్దూ నుండి లేదా అరబీ నుండి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. ఆ పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అందులో ఈ యొక్క విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఎవరి గురించి ప్రస్తావించానో ఖాదీ సులేమాన్ సల్మాన్ మన్సూర్ పూరి రహమతుల్లా అలై. ఈయన రచించిన గ్రంథం రహ్మతుల్ లిల్ ఆలమీన్. ఈయన రచించినటువంటి ఒక గ్రంథము రహ్మతుల్ లిల్ ఆలమీన్ అని ఉంది. అల్హమ్దులిల్లా ఇది ముఖ్యంగా ఆయన మూడు గ్రంథాలు మూడు భాగాలు రాయడం జరిగింది. దాన్ని ఇప్పుడు అల్హమ్దులిల్లా ఒక గ్రంథంలో రాయడం జరిగింది. అయితే ఇందులో కూడా ఈ గ్రంథంలో కూడా ఖాదీ సులేమాన్ సల్మాన్ మన్సూర్ రహమతుల్లా అలై గారు, అదేవిధంగా రహీకుల్ మఖ్తూమ్ అనే గ్రంథం ఏదైతే ఉందో ఇది సఫీర్ రహమాన్ బారిక్ రహమతుల్లా అలీ గారు రచించినటువంటి ఈ గ్రంథము. ఇక ఇలాంటి ఇంకెన్నో సీరత్ సంబంధించిన ఉన్నాయి. ఇబ్నె ఇస్హాక్, ఇది కూడా చాలా ప్రసిద్ధిగాంచిన పుస్తకం. ఇబ్నె ఇస్హాక్ రహమతుల్లా అలీ గారు రచించిన విషయము. అదేవిధంగా ఇంకెన్నో గ్రంథాలు ఉన్నాయి. ఫ్రాన్స్ లో బహుమతి పొందినటువంటి పుస్తకం ఉంది పైగంబరే ఇస్లాం అని. దీన్ని ఉర్దూలోకి రాయడం జరిగింది లే ప్రాఫెట్ దే ఇస్లాం. అంటే అది ఫ్రాన్స్ లో దాని యొక్క పేరు డాక్టర్ మొహమ్మద్ హమీదుల్లా. ఇలా అల్హమ్దుల్లా ప్రసిద్ధిగాంచిన పుస్తకాలు లో వీళ్ళందరూ కూడా అల్హమ్దుల్లా రాసిన విషయం ఏంటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో ఏనుగుల సంఘటన జరిగినటువంటి ఆ సంవత్సరంలోనే సోమవారం రోజునే జరిగింది అని అల్హమ్దులిల్లా. ఇక్కడ వరకు అల్హమ్దుల్లా ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఇక ఇప్పుడు ఎప్పుడైతే తేదీ విషయానికి వస్తామో ఆ తేదీ విషయానికి వచ్చినప్పుడు అప్పుడు మనకు చాలా భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు మన ముందుకు వస్తాయి. ఇందులో మషహూర్ అంటే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక తేదీ 12 రబీఉల్ అవ్వల్. అంటే రబీఉల్ అవ్వల్ మాసం ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా 3వ మాసం రబీఉల్ అవ్వల్. అందులో 12వ తేదీన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జననము జరిగింది అని రాయడం జరిగింది. అయితే ఇందులో నేను చెప్పినట్టుగానే చాలా మంది 12వ తేదీ అని ప్రకటించారు. ఇప్పుడు నేను చూపినటువంటి ఫ్రాన్స్ లాంగ్వేజ్ లో, ఫ్రాన్స్ దేశంలో ఆ, లే ఆ, దే ఆ, ఏంటది లే ప్రాఫిట్ దే ఇస్లాం, ఇది ఒక ఫ్రెంచ్ లో దీని పేరు पैगंबर ఇస్లాం అని ఉర్దూలో దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క రచయిత డాక్టర్ మొహమ్మద్ హమీదుల్లా. ఆయన ఏం రాశారంటే 12 రబీఉల్ అవ్వల్లో ప్రవక్త గారి జననం జరిగింది. అది 569 జూన్ 17. అంటే 571 మనం ఎందుకు చెప్పుకున్నాం కదా, కానీ ఈయన 569 అని రాయడం జరిగింది. అదేవిధంగా ఆ, తబరి ఇబ్న్ జరీర్ రహమతుల్లా అలీ గారు, ఈయన ఒక ముఫస్సిర్. అదేవిధంగా ఇబ్ని ఖల్దూన్ ఈయన కూడా చరిత్రకారుడు అన్నాడు. తారీఖుల్ ఇబ్ని ఖల్దూన్ అని చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక అరబీ పుస్తకం ఉంది అల్హమ్దులిల్లా. ఆయన చరిత్రల భౌగోళికంగా బయాలజికల్ జియోగ్రఫీ ప్రకారంగా అల్హమ్దులిల్లా మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ యొక్క ఇబ్నే ఆ, ఇబ్నే జరీర్ తబరి రహమతుల్లా అలై, ఇబ్ని ఖల్దూన్ రహమతుల్లా అలై వీరు కూడా రాయడం ఏం జరిగిందంటే ولد رسول الله صلى الله عليه وسلم يوم الاثنين عام الفيل لاثنة عشرة ليلة مضم من شهر ربيع الأول. అంటే దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏనుగుల సంఘటన మరి సోమవారం రోజున
12వ తేదీన రబీఉల్ అవ్వల్ మాసంలో జన్మించారు అని రాయడం జరిగింది. ఇబ్న్ ఇస్హాక్, ఇబ్న్ హిషాం ఇలా కొంతమంది ఎంతో మంది ఎవరైతే చరిత్రకారులు మరియు ప్రవక్త గారి యొక్క సీరత్ రచించారో వీళ్ళందరూ కూడా మనకు తెలిపిన విషయం ఏంటంటే 12 రబీఉల్ అవ్వల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించారు అని. మరి ఇదే కూడా మనకు ప్రపంచంలో ప్రబలి ఉంది. చాలా మంది యొక్క ప్రజా బాహ్యంలో కూడా ఇదే ప్రబలి ఉంది. ఏంటి 12వ తేదీన వారు రచించారు అని, జన్మించారు అని. 12వ తేదీన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 12 రబీఉల్ అవ్వల్ జన్మించారని మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ విషయము 9వ తేదీ అని కూడా చాలా మంది దీన్ని బలపరిచారు. ఏంటి 12వ తేదీ విషయంలో మనకు ఎక్కువగా ఉల్లేఖనలు, భేదాభిప్రాయాలు, వారి యొక్క అభిప్రాయాలు మనకు వ్యక్తమవుతాయో అదే చోట 9 రబీఉల్ అవ్వల్ అనే విషయంలో మనకు తెలుస్తుంది. మరి 9 రబీఉల్ అవ్వల్ అని ఎవరన్నారు? ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి ఒక ఇబ్న్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు జాదుల్ మఆద్, ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా అల్హమ్దులిల్లాహ్ ప్రఖ్యాతిగాంచినటువంటి పుస్తకము. అదేవిధంగా మన ఉర్దూ భాషలో లభించేటటువంటి యొక్క రహ్మతుల్ ఆలమీన్ ఖాదీ సులైమాన్ సల్మాన్ మన్సూర్ పూరి రహ్మతుల్లాహి అలైహి గారు, మరియు అర్ రహీకుల్ మఖ్తూమ్ గ్రంథ రచయిత సఫీర్ రహ్మాన్ బారిక్ పూరి రహ్మతుల్లాహి అలైహి, వీరు ముగ్గురు ముఖ్యంగా 9 రబీఉల్ అవ్వల్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించారు అనే విషయాన్ని స్పష్టంగా రాయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జాదుల్ మాదులో ఇబ్న్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు అల్ బిదాయ వన్ నిహాయ, అల్ బిదాయ వన్ నిహాయ అనే ఒక అరబీ గ్రంథం ఉంది. అందులో ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి గారు ఏవైతే ఇంతకుముందు 12వ తేదీ 9వ తేదీ రాసిన వాటిని ఏదైతే ప్రస్తావించారో ఆ విషయాలను కూడా ప్రస్తావిస్తూ, అంతేకాకుండా తహదీబు అరబీలో గ్రంథం ఇది కూడా, ఇందులో కూడా ఇంతమంది 9వ తేదీ 9వ రబీఉల్ అవ్వల్ అని ఎవరైతే అన్నారో ఆ వారి విషయాలను, 12వ రబీఉల్ ఎవరన్నారో వారి విషయం తెలపడం జరిగింది. అయితే ఇలా జాదుల్ మాదులో ఈ ఇద్దరు భిన్నాభిప్రాయం తెలిపిన తర్వాత ఇబ్న్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు కూడా ఏమన్నారంటే 9వ తేదీన అనేది చాలా సహీ రాజహ్, అంటే ఇది ఎక్కువగా దగ్గరగా ఉన్న విషయం, నిజమైన విషయం అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఖాదీ సులేమాన్ సల్మాన్ మన్సూర్ పూరి రహ్మతుల్లాహి అలైహి గారు ఇక్కడ తన ఒక వివరణ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే సోదర సోదరిమణులారా, ఇక్కడ మనం ఆ కాలంలో అంటే ప్రవక్త, ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, ఈ యొక్క భిన్నాభిప్రాయం ఎందుకు వచ్చింది? మనం ప్రవక్త గారి యొక్క ఈ విషయంలో మళ్ళీ 9వ తేదీ అని ఎందుకు మీరు కన్ఫ్యూజన్ చేస్తున్నారు? మరి 12 మంది అని 12వ తేదీ అని చెప్పిన కొన్ని అభిప్రాయాలు ఉండగా మళ్ళీ మీరు దాన్ని వదిలిపెట్టి 9వ అని సరి అయిందని ఎలా అంటారు? వారు ఎలా అనగలుగుతారు అని ఇక్కడ మనందరికీ క్వశ్చన్ రావచ్చు, వస్తుంది కూడా. ఇది సమంజసమైనటువంటి ఒక ప్రశ్న. ఎందుకంటే సోదర సోదరిమల్లారా, ఇక్కడ తాబెయిన్లు కూడా మరి అల్హమ్దులిల్లాహ్, అదే విధంగా మన ముఅర్రిఖిన్ డాక్టర్ అత్తయ్యిబ్ నజ్జార్ రహ్మతుల్లాహి అలైహి గారు తాబెయిన్లు వస్తారు. అంతేకాకుండా మరియు షేఖ్ అల్బానీ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క శిష్యుడు, మా అందరి గురువు మౌలానా హఫీజ్ రహమాన్ రహ్మతుల్లాహి అలైహి గారు. అయితే వీరందరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన తేదీ అనేది ఖచ్చితంగా ఎందుకు లేదు అనే విషయాన్ని గురించి కొంచెం వివరణ ఇచ్చారు. అందరికీ రావచ్చు కదా, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జన్మదినం అనేది కన్ఫ్యూజన్ లో ఉంది, ముస్లింలకు తెలియదంట అని కొంతమంది హేళన కూడా చేస్తారు, నౌజుబిల్లా. కానీ సోదరులారా, కాస్త మనం ఇక్కడ కాస్త చరిత్ర ప్రకారంగా మరియు ఒక ఏంటంటే నిర్మల మనస్సుతో మరియు గంభీరంగా ఆలోచిస్తే విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనిషి పుడతాడో, మనిషి పుట్టినప్పుడు ఆ కాలంలో ముఖ్యంగా అరబ్బులు చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించినటువంటి ఆ రోజుల్లో అరబ్బులు మొత్తం అజ్ఞానం ఉంది. వాళ్ళు పుట్టిన తర్వాత వారి జన్మదిన రాసి పెట్టేటటువంటి ఒక ఆచరణ అనేది లేనే లేదు, అలవాటు లేనే లేదు. అంటే అందులో చదువు రాని వారే ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టారు కదా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టారు. అబ్దుల్ ముత్తలిబ్ తాత మొహమ్మద్ అనే పేరు పెట్టారు. విశిష్టమైన పేరు అది. అరబ్బుల్లో అది చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఒక ఫేమస్ పేరు కాదు, అది ప్రసిద్ధ కాదు అది. కానీ మొహమ్మద్ అని ఎప్పుడైతే మీ యొక్క మనవడికి ఏం పేరు పెట్టావు అని పలికినప్పుడు, మొహమ్మద్ అని పేరు చెప్పినప్పుడు చాలా మంది ఆశ్చర్యం కూడా చేశారు. ఇలాంటి ఈ పేరు ఎందుకు, కొత్త పేరు, నూతన పేరు ఎందుకు పెట్టారు అని. అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ ఉన్నారు, ఈ యొక్క మనవడు, నా కుమారుడు అల్హమ్దులిల్లాహ్ చాలా గొప్ప ప్రసిద్ధుడవుతాడు, చాలా
చాలా గొప్పవాడవుతాడు. అందుకోసమే ప్రశంసలను పొందేవాడు. మహమ్మద్ అంటే ప్రశంసలను స్తోత్రములను పొందినవాడు, ప్రశంసనీయుడు, ప్రశంసలు పొందినవాడు అనే పేరు అడ్డం ఉంది కాబట్టి అలా అని చెప్పడం జరిగింది. అయితే అలాంటి ఆ కాలంలో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పెరిగిన తర్వాత పెద్ద ప్రవక్త అవుతారు, అంతిమ ప్రవక్త అవుతారు అనే విషయం ఎవరికి తెలియదు కదా. అందుకోసమే ఆ తేదీ అనేది రాయలేకపోయింది. అయితే ఇప్పుడు 40 సంవత్సరాల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవితం గడిపారు. 40 సంవత్సరాల జీవితం గడిపిన తర్వాత ఎప్పుడైతే అల్హమ్దుల్లా ప్రవక్తగా ఎన్నుకోబడ్డారో, ఈ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. ప్రపంచంలో మంచి పేరు ఉంది. అమీన్ సాదిక్, మక్కాలో మంచి పేరు ఉంది. సత్యం పలికేవారు, నిజాయితీ పరుడు ఎవరు అంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ అని ముహమ్మద్ బిన్ అబ్దుల్లా, అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడు, అబ్దుల్లా యొక్క కుమారుడు అంటే అబ్దుల్ ముత్తలిబ్ అనుడు, అబ్దుల్లా కుమారుడు ముహమ్మద్. ఈ మక్కా నగరంలో అత్యంత నిజాయితీపడు, సత్యవంతుడు అని పేరుంది. కానీ ఇతడే ఒక అంతిమ గొప్ప ప్రవక్త అవుతాడు. మరి అల్హమ్దులిల్లా ఆయన మనకి ఎన్నో సన్మార్గం చూపుతారు. మరి ఆయన అంతరిక్షంలోకి వెళ్తారు, స్వర్గ నరకాలు చూస్తారు. ఇవన్నీ విషయాలు వారికి తెలియదు కదా. అందుకు ప్రవక్తగా అయిన తర్వాత అల్హమ్దుల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన గురించిన విషయాలు చెప్పడం జరిగింది. అల్హమ్దుల్లా. ఎందుకంటే తన గురించిన విషయాలు ప్రజలకు తెలియడం అవసరం. ఎందుకంటే లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన, 33వ సూర 21వ వచనంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని మనందరి కొరకు ఆదర్శంగా చేయడం, ఉత్తమ ఆదర్శంగా చేయడం జరిగింది. లఖదు కాన లకుం, మీ అందరి కొరకు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రలో అత్యుత్తమ నిదర్శనం ఉంది అని ప్రవక్త గారికి ఒక జీవిత చరిత్రను మనకు ప్రవక్త గారు అల్లాహ్ అజ్జ వ జల్ల తెలపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రవక్త గారి జీవిత చరిత్రలో మనకి ఏముంది? ఉత్తమ ఆదర్శం ఉంది. కాబట్టి ప్రవక్త గారి జీవిత సంబంధించిన విషయాలు మనకు తెలియాలి. అల్హమ్దుల్లా. అందుకోసమే సహాబాలు ప్రవక్త గారిని అడిగేవారు. ప్రవక్త గారు ఇలా విషయాలు కానీ కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పారు. నేను మక్కాలో మా మా నాన్న చనిపోయిన తర్వాత, తాతగారు చనిపోయిన తర్వాత, తల్లి చనిపోయిన తర్వాత నేను మక్కాలో ముందుగా మేకలు మేపేవాడినని, ఆ తర్వాత నా యొక్క చాచా అబూ తాలిబ్‌తో నేను వ్యాపారంకి వెళ్ళేవారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తనకంటే 40 సంవత్సరాల జీవితం అంటే నబువ్వత్ కంటే ముందు జీవితాన్ని కూడా ప్రవక్త గారు తెలపడం జరిగింది. అందుకోసమే అల్హమ్దులిల్లా. అయితే ఇక మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సిన విషయం ఉంది. ఏంటంటే అది ఇప్పుడు ఎలాగైతే సైన్స్ సంబంధించిన విషయాలు అంటే ఇప్పుడు చూడండి, ఖగోళానికి సంబంధించిన విషయాలు మరియు పరికరాలు ఎప్పుడైతే వచ్చాయో దీన్ని బట్టి ఇప్పుడు 571 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ప్రవక్త గారు జన్మించారు. అంటే ఆమోల్ఫిల్ ఏనుగుల సంఘటన జరిగిన సంవత్సరము అది ఏ సంవత్సరం అయి ఉంటుంది? ఇప్పుడు మనం గమనించండి. ఇప్పుడు 2025 సంవత్సరంలో ఉన్నాం. 2025 సంవత్సరాలు అంటే మన యొక్క హిజరీ ప్రకారంగా 1447 హిజరీ ఇది. 1447 హిజరీ ఇది మనది. అయితే ఇప్పుడు 1447 హిజరీ కంటే మనం ముందుకెళ్ళామనుకోండి, ఈ సంవత్సరాలను ముందుకు తీసుకెళ్ళామనుకోండి, మరి ఏనుగుల సంఘటన ఎప్పుడు జరిగింది? ప్రవక్త గారు ఎప్పుడు జన్మించారు? ప్రవక్త గారు మక్కాలో 40 సంవత్సరం ఉన్నప్పుడు వివాహం 25 సంవత్సరంలో వయసులో వివాహం జరిగింది. అప్పుడు ప్రవక్త గారి 25 సంవత్సరంలో వివాహం జరిగిన సంవత్సరం ఏ సంవత్సరం ఉంటుంది? మక్కా నుండి మధ్యాహ్నానికి ఏ సంవత్సరం వచ్చారు? ఏ సంవత్సరంలో మరణించారు? ఇలా అల్హమ్దుల్లా కొంతమంది ప్రవక్త గారి జీవిత చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. అల్హమ్దుల్లా చేస్తారు కూడా. ఎందుకంటే ప్రవక్త గారి గురించి అత్యధికంగా మనం తెలుసుకోవాలి. అందులో మనకు అల్హమ్దుల్లా అత్యుత్తమ ఆదర్శం ఉంది. కాబట్టి ప్రవక్త గారు ఏ తేదీన జన్మించారు? ఖచ్చితంగా 12 అంటున్నారు. కానీ 12 సంబంధించినది మనకు అల్హమ్దుల్లా హదీసు నుండి రాలేదు. ఇది అభిప్రాయం అంతే. ఎందుకంటే 12 అనేది ప్రాచుర్యం పొందిందని. కానీ అయితే ఇప్పుడు 9 అనే మాట ఏదైతే ఉందో ఆ 9 మాట మరి 12 మరి ఇంకా మిగతా మాటల్ని పెట్టుకొని ఇక్కడ ఒక మహ్మూదు బాషా ఫలకి ఈయన ఈజిప్ట్ దేశానికి చెందినవారు. ఈయన ఏంటంటే ఖగోళ శాస్త్రం, ఎస్ట్రానమీ అంటారు. ఫలకి అంటే ఫలకియాన్ అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గొప్ప సైంటిస్ట్, శాస్త్రవేత్త మరియు ఇస్లామిక్ స్కాలర్ కూడా అల్హమ్దులిల్లా. మరియు ఆయన ప్రొఫెషనల్లీ ఇంజనీర్ కూడా. అయితే ఇన్ని గుణాలు ఉన్నటువంటి ఆ వ్యక్తి 1815 సంవత్సరంలో ఈజిప్ట్ లో జన్మించడం జరిగింది. 1885లో ఆయన మరణించడం జరిగింది. అయితే 1881లో 1881లో ఆయన ఈజిప్ట్ తరపున ప్రతినిధిగా ఆయన ఒక ఇంటర్నేషనల్ జియోగ్రఫికల్ కాన్ఫరెన్స్ అనేది అంటే తన యొక్క ఏ దేశంలో ఏ విధంగా రీసెర్చ్ చేశారో వాటిని ప్రదర్శించడానికి ఆయన అల్హమ్దుల్లా ఎప్పుడైతే వెళ్ళారో అమెరికాకు వెళ్ళారో అప్పుడు
ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జననానికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని ఆయన అల్హమ్దుల్లా తన పరిశోధనను ప్రపంచానికి ముందు చెప్పడం జరిగింది. అంటే ఆయన ఈ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూడండి, అంటే సూర్యమానం, చంద్రమానం, సోలార్ సిస్టమ్, సోలార్ సోలార్ క్యాలెండర్, లూనార్ క్యాలెండర్, చంద్రమాన క్యాలెండర్ మరియు సూర్య ప్రకారంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న విషయాలు ప్రపంచంలో మన డేట్ ఏదైతే ఉందో అది షంసీ క్యాలెండర్ అంటారు. అంటే సోలార్ సిస్టమ్ ప్రకారంగా, అంటే డే నైట్ అనేది జరుగుతుంది అనేది 365 రోజులు సంవత్సరానికి డేస్ ఉంటాయి దీని ప్రకారంగా. కానీ 354 లేదా 355 రోజులు ఆ, మన యొక్క చంద్ర ప్రకారంగా ఉంటుంది. దీన్ని మనం ఇస్లామిక్ మూన్ సైటింగ్ డేస్ క్యాలెండర్ అని కూడా అనొచ్చు. అయితే ఈ విషయాల ప్రకారంగా ఆయన ఏనుగుల సంఘటన ఎప్పుడు జరిగింది, అప్పుడు ప్రపంచంలో ఎలాంటి విషయాలు ఉన్నాయి, ఇలా ఆయన పూర్తిగా ఒక్కొక్క విషయాన్ని, ఇప్పుడు మనం 1440లో ఉన్నాం, ఆయన సంవత్సరంలో 1436 35 అనుకోండి, ఇలా మనం ప్రవక్త గారి హిజ్రీ నుండి మొదలైంది కదా, హిజ్రీ కంటే ముందు ఏం జరిగింది, ఇలా అల్హమ్దులిల్లా ఆయన 571 సంవత్సరం క్యాలెండర్ రూపొందించడం జరిగింది. ఎందుకంటే అదే అంటున్నారు కదా, 571 క్యాలెండరు, 572 క్యాలెండరు, 573 క్యాలెండరు, 500 ఇలా ప్రవక్త గారు పుట్టినప్పటి నుండి ప్రవక్త గారు చనిపోయిన సంవత్సరం, ఆ తర్వాత మళ్ళీ ఇలా పూర్తిగా క్యాలెండర్ అనేది చేయడం జరిగింది ఆయన. అయితే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ప్రవక్త గారు ఎప్పుడు ఏ తేదీన జన్మించారు, సోమవారం నాడు జన్మించారు. అయితే 571 మరియు ఏప్రిల్ మాసంలోని సోమవారాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, అది ఆయన చూశారు అల్హమ్దులిల్లా. అలా ఆయన వస్తే 22వ తేదీన సోమవారం వస్తుంది. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటి, మరియు 22వ తేదీన సోమవారం ఏ తేదీ రబీఉల్ అవ్వల్లోని, అల్హమ్దులిల్లా అలా ఆయన ఈ యొక్క ఇప్పుడు ఈ తేదీని మరియు సోలార్ ఈ రెండింటిని బట్టి చూస్తే అల్హమ్దులిల్లా ఎగ్జాక్ట్లీగా 9వ రబీఉల్ అవ్వల్ అనేది సోమవారం వచ్చింది. 9వ రబీఉల్ అవ్వల్ అనేది సోమవారం వచ్చింది. అయితే ఇది ఒక మీరు అందాజా కదా, ఇది ఒక అది కదా అని కొట్టిపడడానికి లేదన్నట్టు. ఎందుకంటే ఆయన ఎగ్జాక్ట్లీగా ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుండి అది ఆ ఇస్రా మేరాజ్కి వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత సంఘటన చెప్పారు. మళ్ళీ ఎప్పుడైతే మూన్ చంద్రుడు అనే రెండుగా చీలిపోయిందో అప్పుడు ఏదైతే ఇస్లాం స్వీకరించారు. అదే సంవత్సరం, ఎందుకంటే భారతదేశంలో కూడా కేరళలోని ఒక చక్రవర్తి ఆయన ఇస్లాం స్వీకరించారు. ఇలా ఈయన అన్నిటినీ రీసెర్చ్ చేశారన్నాడు. అంటే ఆ సంవత్సరం ఏ సంవత్సరం అది, ఆ సంవత్సరం పెట్టుకుంటే ఏ సంవత్సరం వస్తుంది, ఇలా అల్హమ్దులిల్లా మీరు ఆలోచించండి, ఇలా పూర్తిగా ఆయన అబ్జర్వ్ చేశారన్నాడు. అందుకోసమే కదా అల్హమ్దులిల్లా ప్రపంచం ముందుగా చెప్పడం జరిగింది 9వ తేదీని అని ఖచ్చితంగా ప్రపంచం ముందు చెప్పడం జరిగింది. కాబట్టి 9వ తేదీ ప్రవక్త గారి జననము, 12వ తేదీ ప్రవక్త గారి మరణం. కాబట్టి ప్రజలందరూ 12వ తేదీని భ్రమించి 12వ తేదీన ప్రవక్త గారు మరణించిన రోజున జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఇది ఒక చరిత్రలో లేని విషయం అని అల్హమ్దులిల్లా ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా ఈ విషయాన్ని దీని ఆధారంగానే ఇప్పుడు చెప్పినటువంటి ఆ రహ్మతుల్ ఆలమీన్ యొక్క రచయిత కాది సులైమాన్ సల్మాన్ మన్సూర్పూర్ రహ్మతుల్లా అలై గారు, రహీకుల్ మఖ్తూమ్ యొక్క గ్రంథ రచయిత సిల్వర్ వారిపూరి రహ్మతుల్లా అలై గారు, ఇబ్నే ఖయ్యిమ్ రహ్మతుల్లా అలై గారు ఈ యొక్క తహ్కీక్, అంటే ఇబ్నే ఖయ్యిమ్ గారు అంటే ముందు గడిచిపోయారు, కానీ వీళ్ళిద్దరు ముఖ్యంగా మీ యొక్క మన దగ్గరికి కాలంలోని వారు కాబట్టి వీళ్ళు ఆయన యొక్క తహ్కీక్, ఆయన పరిశోధనని ముందు పెట్టుకొని చెప్పడం జరిగింది. కాబట్టి సోమవారం రోజు అనేది ఇది మనకు పూర్తిగా అన్ని యొక్క భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు దూరం చేస్తున్న విషయానికి అల్హమ్దులిల్లా చెప్పడం జరిగింది. కాబట్టి సోదరిమల్లారా, మనలోని మన యొక్క సలఫే సాలిహీన్లోని ఇప్పుడు అంటే 17వ సెంచరీ 18వ సెంచరీ అంటే 17, 18, 19, 20, 21వ శతాబ్దంలో మనం ఉన్నాము. కాబట్టి ఇప్పుడు 18, 19, 20, 21వ శతాబ్దంలోని అత్యధిక మంది మన ముస్లిం యొక్క అహ్లే హదీస్ మన సలఫ్ ను ఎవరైతే ఫాలో అవుతారో వారందరికీ కూడా ఈ యొక్క తహ్కీకును బట్టి చాలా మంది ఏమంటారంటే, ఈ యొక్క పరిశోధనను బట్టి, ఎందుకంటే క్యాలెండర్ అనేది రూపొందించడం జరిగింది. క్యాలెండర్ అనేది అది తప్పు జరిగేది కదా. ఇప్పుడు 2025 క్యాలెండర్, 2024 క్యాలెండర్, 2020, 1982 క్యాలెండర్, ఇవి క్యాలెండర్ ఖచ్చితంగా ఉన్నాయి ఇది. అయితే ఇప్పుడు ఈ డేట్లను బట్టి ఏంటంటే ఒకటి రెండు చేంజ్ అవుతుంది. ఉదాహరణకి చెప్పండి, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు సౌదీలో మనకి ఇప్పుడు ఆ, ఈ రోజున మనకు 6వ తేదీ రబీউল అవ్వల్, వాళ్ళకి ఇక్కడ 7 ఉంటుంది. ఒక్క రోజు తేడా అవుతుంది, కానీ 2-3 తేడా కాదు. ఇదన్నీ కూడా గమనించింది అల్హమ్దులిల్లా ఈ విధంగా ఆయన చేయడం జరిగింది. కాబట్టి సోదరేమల్లారా, ఇక్కడ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే 12వ తేదీ గురించి 9వ తేదీ గురించి కూడా వచ్చింది. కానీ ఈయన
ఈ రీసెర్చ్ ను బట్టి అల్హమ్దులిల్లా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే 571 సంవత్సరము ఏప్రిల్ 22వ తేదీ సోమవారం వచ్చింది. అది సోమవారం నాడ రబీఉల్ అవలకు 9వ తేదీ అనేది రావడం జరిగింది. ఈ యొక్క ప్రాక్టికల్ క్యాలెండర్ ప్రకారంగా అల్హమ్దులిల్లా చాలా మంది 9వ తేదీనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించారు అన్న విషయం మనం చాలా మంది చెప్పడం జరుగుతుంది. అయితే సోదరులారా, ఇది ఒక పరిశోధన, ఇది ఒక రీసెర్చ్, ఇది అల్హమ్దులిల్లా. అయితే ఇప్పుడు మనము ఒకవేళ ఈ రీసెర్చ్ ను పక్కన పెట్టి 12వ తేదీని అనుకున్నాం అనుకోండి, కానీ 12వ తేదీనే ప్రవక్త గారి యొక్క మీలాదు నబీ చేయాలని ఎక్కడ ఉంది? ఈ విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. ప్రవక్త గారు ఇప్పుడు ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, మరి నేను పుట్టింది సోమవారం రోజున, నాకు నబువత్ ఇవ్వబడింది, నా పైన గ్రంథం అవతరింప చేయబడింది అని చెప్పారు కదా. మరి అలాంటప్పుడు నా జన్మదిన వేడుకలు మీరు చేయండి అనే ఒక ఆజ్ఞ మరి ప్రవక్త గారి హదీసులో ఉందా? నౌజుబిల్లా లేదు కదా. అయితే సోదర సోదరి మనం గమనించేది ఏంటంటే, ప్రవక్త గారి యొక్క కాలము, సహబాల కాలము, తాబిఈన్ కాలము, తాబిఈ తాలిబీన్, ఖైరుల్ ఖురూన్ అంటారు. ఇవి కాలాల్లో అత్యుత్తమ శ్రేష్టమైనటువంటి కాలాలు ఇవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్పష్టంగా చెప్పారు, ఖైరుల్ ఖురూన్ కర్ని, ఖైరుల్ ఖురూన్ కర్ని అంటే ఈ యొక్క సంవత్సరాలు కాలాల్లో అత్యుత్తమ కాలం నా కాలం. సుమ్మల్లదీన యలూనహుం సుమ్మల్లదీన యలూనహుం, ఆ తర్వాతి కాలం, ఆ తర్వాతి కాలం అంటే సహాబాలు, తాబిঈన్లు, తాబిఈన్, ప్రవక్త గారి సహబాల కాలము, వారి శిష్యులు తాబిঈన్ వారి కాలము, వారి శిష్యులు తాబిఈన్, ఈ మూడు కాలాలు శ్రేష్టమైనటువంటి కాలాలు. ఈ మూడు కాలాల్లో ఏ ఒక్కరు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మీలాదు నబి చేయలేదు. ఔజుబిల్లా, ధర్మంలో లేని విషయం ఇది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే సోదర సోదరిమల్లారా, ముస్లిములు ఖురాన్ హదీసులను చాలా గాంభీర్యంగా, సీరియస్ గా, ఒక ముస్లిం నా పైన బాధ్యత ఉంది అని చదవకపోవడం వల్ల, అజ్ఞానంలో ఉండడం వల్ల, నావుజుబిల్లా మన విరోధులు ఎవరు? యూదులు, షియా వర్గం వాళ్ళు, వీళ్ళు నావుజుబిల్లా ముస్లింల రూపంలో నటన చేస్తూ ముస్లింలుగా మారిపోయి ఇందులోని విషయాలు మనలో చూపిస్తున్నారు. వాస్తవంగా మరి మీలాదున్నది ఎప్పుడు ప్రారంభమైందని మీరు కాస్త చరిత్ర పుటాలను పేజీలను దగ్గర తిప్పినట్లయితే ఏమవుతుంది? తమకు తానుగా ఫాతిమి అంటే అలీ రదియల్లాహు, ఫాతిమా రదియల్లాహు అన్హుకు సంబంధించిన వాడికి చెప్పుకునే ఒక ఫాతిమి, ఒక బాతిన్ అంటే చాలా దుర్మార్గుడు వాడు, షియా ఒక చక్రవర్తి వాడు. దాదాపు ఎప్పుడు ఆ 640 హిజ్రీలో అని కొంతమంది, లేదా ప్రవక్త గారు 11 హిజ్రీలో చనిపోయారు. ప్రవక్త గారి యొక్క కాలము, తబీల కాలం, వీళ్ళందరూ కూడా అల్హమ్దులిల్లా 3 కాలాలు అయిపోతాయి. అయితే ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇలా ఒక షియా ఒక చక్రవర్తి దీన్ని ఇది తీయడం జరిగింది. ఇక ఏంటంటే వారు ఈజిప్టులో, మిస్రులో, కూఫాలో జరిగేది. ఇలా ఆ ప్రాంతం అలా మన భారతదేశంలో కూడా రావడం జరిగింది నౌజుబిల్లా. కాబట్టి సోదరులారా, ఇది ఒక బిద్అత్, నౌజుబిల్లా, ధర్మంలో లేని విషయము. ఇది ఒక ఆ, ఇది ప్రవక్త గారి పట్ల, ధర్మం పట్ల ఇది నౌజుబిల్లా ఒక కొత్త నవీన పోకట, మరియు ప్రవక్త గారిని మనము అగౌరవపరిచినట్లు, కించపరిచినట్లు అవుతుంది. ఎందుకంటే ప్రవక్త గారు బోధించిన విషయం. అయితే అల్హమ్దులిల్లా మన ఆ, ప్రస్తుతం అల్హమ్దులిల్లా మదీనా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి ఒక అబ్దుల్ రజ్జాక్ బిన్ బదర్ అల్ ముహ్సిన్ అబ్బాద్ హఫిదహుల్లా, ఆయన అల్హమ్దులిల్లా దర్శిస్తూ, సోదరులారా శ్రద్ధగా వినాల్సిన విషయము, ఆయన దర్శిస్తూ ఈ విషయం చెప్పడం జరిగింది. చాలా మంది అరబులోని గొప్ప గొప్ప మషాయిఖ్ గురువులు, పెద్ద పెద్ద ఆలిమా గురువులు మదీనా వారితో అనడం జరిగిందంట, మదీనాలో ప్రవక్త గారు అంటే మక్కా నుండి మదీనాకు వచ్చిన తర్వాత మదీనా లోని ప్రవక్త గారు గతించారు. మరి అత్యధికంగా మదీనా వాళ్ళే ప్రవక్త గారిని అంటే ఆహ్వానించారు, సపోర్ట్ చేశారు. అలాంటి మీరు ప్రవక్త గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోరు అని అడిగారంట. ఈద్ మీలాదు నబీ అనేది ఎందుకు సెలబ్రేషన్ చేసుకోరు, ఎందుకు ఉత్సవంగా సంతోషాన్ని మీరు పంచుకోరు అని వారిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆశ్చర్యం కలుగుతుంది, ప్రపంచం వాసులందరూ చాలా గ్రాండ్ గా చేస్తారు ఈద్ మిలాదు నబీ అని. బక్రీద్ రంజాన్ తర్వాత మూడో పండుగ ఏదైనా ఉంది అంటే ప్రవక్త గారి పుట్టినరోజు అన్నట్టుగా నౌజుబిల్లా ప్రచారంలోకి వెళ్ళిపోయింది. మీరు అలాంటప్పుడు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా సోదర సోదరిమల్లారా? ఏమంటారంటే, మాకు ప్రవక్త పట్ల ప్రేమ ఉంది అన్నారు. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల మాకు ప్రేమ ఉంది, అందుకనే సెలబ్రేషన్ చేయడం లేదు. ప్రవక్త గారి యొక్క పుట్టిన రోజు, జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదు అన్నారు. ప్రేమ అంటే ఏంటి?
ప్రేమ అంటే ధర్మంలోని కొత్త విషయాలు ప్రేమ పేరుతో చేయడం కాదు, పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం కాదు, డీజేలు పెట్టి లేదా జులూసులు పెట్టి అంటే రోడ్ల మీద ర్యాలీలు తీయడము, జెండాలు పెట్టుకోవడము, అరవడము, యారసులు అనడము, నౌజుబిల్లా ప్రజలకు ఇబ్బంది కలిగించి మరి నౌజుబిల్లా ప్రవక్త బోధన లేనటువంటి షరీఫ్ లేనటువంటి విషయాలను చెప్పడం కాదు. ప్రేమ అంటే విధేయత అయితే ప్రేమ అంటే విధేయత అయితే ఆ దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ రోజున కూడా చెప్పలేదు మీరు బర్త్డే చేసుకోమని. ఇస్లాం అనేది ఇలాంటి వాటిని నిషేధిస్తుంది. అందుకని ఇస్లాంలో బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు కానీ, స్పెషల్ డే కానీ, ఫ్రెండ్షిప్ డేలు కానీ ఏ డేలు లేవు. కానీ దురదృష్టశాతం ఏంటంటే ఈ కల్చర్ను యూదుల నుండి, షియాల నుండి ముస్లింలు నేర్చుకుంటున్నారు. నౌజుబిల్లా తమ బర్త్డేలే కాదు, ఇప్పుడు ప్రవక్త గారి బర్త్డే కూడా చేస్తున్నారు. నౌజుబిల్లా హ్యాపీ బర్త్డే యా రసూలుల్లాహ్ అని చెప్పేసి కేక్ కట్ చేస్తున్నారు. నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లాహ్ లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహ్. ఎంత పెద్ద పాపం సోదరులారా ఆలోచించాను. అంతిమ దైవ ప్రవక్త ప్రేమ అంటే ఆయన విధేయత చూపాలి. ప్రవక్త గారు చెప్పిన దాన్ని చేయాలి. అల్లాహ్ అజ్జా వజల్ అదే చెప్పారు. ప్రవక్త గారి ప్రేమ ఉంది అని ఎలా అంటే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంది అంటే ప్రవక్త గారికి ఇదా చేయాలి, ప్రవక్త గారి విధేయత చూపాలి. సరే హషర్లో అల్లాహ్ అజ్జా వజల్ చెప్పడం జరిగింది, వమా ఆతాకుముర్ రసూలు ఫఖుదుహు వమా నహాకుమ్ అన్హు ఫంతహు. అంతిమ దైవ ప్రవక్త గారు మీకు ఏదైతే ఇస్తారో దాన్ని పుచ్చుకోండి, తీసుకోండి. మరి ప్రవక్త గారు దేన్ని వారించారో మీరు దానికి దూరంగా ఉండండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి ఖుతుబాలో కుల్లు ముహదసతిన్ బిదఅ, ప్రతి కొత్త పని నవీన పోకడ, అది కొత్త ఒక రూపం. కుల్లు ముహదసతిన్ బిదఅ, మరి ప్రతి కొత్త పని నవీన కల్పన, నవీన పని బిదఅత్. వకుల్లు బిదఅతిన్ దలాల, మరి ప్రతి బిదఅత్ అనేది మార్గభ్రష్టత్వం. వకుల్లు బిదఅతిన్ వకుల్లు బిదఅతిన్ ఫి వకుల్లు దలాలతిన్ ఫిన్నార్, మరి ప్రతి బిదఅత్ మార్గభ్రష్టత, మరి ప్రతి మార్గభ్రష్టత నరకానికి తీసుకెళ్తుందని ప్రవక్త గారు హెచ్చరించారు. మరి అలాంటి ప్రవక్త ప్రబోధనలను ప్రవక్త పేరు తీసుకుని నౌజుబిల్లా ఆ ప్రవక్త పేరు తీసుకుంటూ ప్రేమను అంటగడుతూ నౌజుబిల్లా ఇలాంటి పిచ్చి చేష్టలు చేయడము, కొత్త కొత్త పనులు చేయడము, ధర్మలేని విషయం చేయడం అనేది ఎంతవరకు ఈ సమాజానికి సమంజసం అవుతుందో కాస్త ఆలోచించండి. కాబట్టి సోదర సోదరిమల్లారా, ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే 9 రబీఉల్ అవ్వల్ 571 ఏప్రిల్ 22వ తేదీన అంతిమదేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సోమవారం రోజు నిర్మించాలనే విషయం ఇక్కడ రాజహ్ కౌలుగా నా జ్ఞానం ప్రకారంగా మీకు ఇప్పుడు చెప్పినటువంటి క్వశ్చన్ ప్రకారంగా తెలియచేయడం జరుగుతుంది. కాకపోతే మరణంలో అందరి భేదాభిప్రాయం ఉంది. అంటే దాని అంతిమ దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 11వ హిజ్రీలో రబీఉల్ అవ్వల్ మాసంలో 12వ తేదీన సోమవారం రోజునే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రపంచాన్ని వీడి మరణించారు, తుది శ్వాస విడిచారు, అల్లాహ్ అజ్జా వజల్ దగ్గర చేరుకున్నారు. విషయం మాత్రం ప్రస్ఫుటంగా ఉంది. మరి ఉంది అల్హమ్దులిల్లా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క విరోధులు నౌజుబిల్లా ప్రవక్త గారు చనిపోయిన రోజున మనకు సంబరాలు జరుపుకునే విధంగా 12వ రబీఉల్ని ప్రచారం చేయడం జరిగింది. కానీ వాస్తవంగా 9వ జన్మించారు, 12వ రబీউలో మరణించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనకు మరణించిన రోజు శోకం చేయడానికి లేదు, ఈ శరీరం మనకు నేర్పించలేదు. ప్రవక్త గారు జన్మించినటువంటి విషయం సంతోషమే, కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఆజ్ఞ ఇస్లాంలో లేదు. కాబట్టి సుఖమైన, దుఃఖమైన, సంతోషమైన, బాధ అయినా షరియత్ ఇలా చెప్పింది. అల్లాహ్ అజ్జా వజల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి ఎలాంటి జీవన విధానం నేర్పించారు, దాన్ని మనం గమనించాలి. అలా చేయడమే ముస్లిం. అలా చేయని వాడే నిజమైనటువంటి ఒక దైవ ప్రవక్త అనుయాయుడు అవుతాడు. ఫాలోవర్స్ బిలౌడ్ ప్రవక్త గారి ప్రేమించిన వాడు అవుతాడు, అభిమానించిన వాడు అవుతాడు. కానీ ఈ ప్రవక్త గారు చెప్పిన మాటల్ని పక్కన పెట్టేసి దొంగలు తొక్కి నౌజుబిల్లా మనిష్టానుసారంగా నౌజు చేయడము, ఇలాంటివి చేయడం అనేది ఇది ఏ మాత్రము మంచి విషయం కాదు. అల్లాహ్ అజ్జా వజల్లా మనందరికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చెప్పినటువంటి ఒక హదీసులపైన, సున్నతులపైన, జీవన శైలిని పైన ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహించుగాక. మరి ప్రవక్త గారు దీంతో ఖచ్చితంగా చాలా చాలా భయంకరంగా హెచ్చరిస్తూ ఏ విధాతులు మరియు ఏ నవీన పోకడలు, చెడ్డ చేష్టలు, నికృష్ట చేష్టలు ఏవైతే ఉన్నాయో శైతాన్ చేష్టలు, వాటన్నిటిని కూడా ముస్లిం సమాజాన్ని, మనల్ని అల్లాహ్ అజ్జా వజల్లా కాపాడుగాక. మనందరికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను స్వతహాగా ప్రతిరోజు చదివే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనుగ్రహింపు చేయుగాక. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అత్యుత్తమ ఆదర్శంగా, ఐడియల్ గా, రోల్ మోడల్ గా తీసుకుంటూ జీవితం గడిపే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహింపు చేయుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.